హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్సికి ఎంతగానో ఉపయోగపడే అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్, బేసిక్స్ మ్యాథమెటిక్స్ మాట, లాజికల్ మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ఇస్తాడు. అది 10 మార్క్స్ ఇస్తాడు. ఎన్ఎంఎంఎస్కి ఖచ్చితంగా 10 మార్కులు ఇస్తాడు. ఎన్టీఎస్సి కూడా 10 మార్కులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. The following questions are based on the simple arithmetic calculations. There are 4 alternatives given under each question. After identifying the right answer, indicate it as per the instructions. చూడండి, ఇప్పుడు మనకి 99,999 ప్లస్ 99,909 ప్లస్ 999 ప్లస్ 99 ఇవన్నీ కలిపితే మనకు ఆన్సర్ ఏంటనేది అడుగుతున్నాడు. మనకేంటంటే ముందు ఇది ఇంత పెద్ద అంటే నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే షార్ట్కట్ చెప్తాను, నార్మల్ మెథడ్ అంటే మామూలుగా మనం చేసే పద్ధతి కూడా చెప్తాను. మీకు ఏది అర్థమైతే ఆ విధంగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం షార్ట్కట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి. మళ్ళీ అది వీడియో చేస్తే ఖచ్చితంగా మళ్ళీ గ్యారంటీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న 9లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4 అంటే 4 9ల 36 అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా 36 వస్తుంది. మూడు ఉంది. నెక్స్ట్ 10ల స్థానంలో 9లు ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4 4 9 36 36 3 9 39 3 ఉంది. ఇప్పుడు 100ల స్థానంలో 9లు మనకి 3 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 9 27 27 3 30 అంటే ఇప్పుడు మనకి ఆప్షన్స్లో అన్నింటిలో కూడా అలాగే ఉంది. ఒక థర్డ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇప్పుడు 1000ల స్థానంలో 9లు ఎన్ని ఉన్నాయి? 9,000 18 3 21 అంటే 0 పక్కన వెంటనే మనకి 1 రావాలి. 0 పక్కన 0 వస్తుంది కదా, ఇది కూడా రాంగే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 9 ఉంది. 9 3 11 అంటే మనకి 3 1 0 96 అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 3 1 0 9 నెక్స్ట్ మనం సమ్ అంతా చేయవలసిన లేదు షార్ట్కట్లో. ఇప్పుడు ఇది చూడండి, మామూలు పద్ధతి 99,909 నెక్స్ట్ 9,999 999 99 ఇవన్నీ మనం కాలం వైజ్గా వేసుకొని మనం అన్నీ యాడ్ చేసుకుంటే ఈ విధంగా మనకు వచ్చి మీ అందరికీ ఎడిషన్ చేయడం వచ్చు. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. 8 4 ఓన్లీ 1ల స్థానం మాత్రమే చూడండి. 8 4 12 12 ఇక్కడ మనకి ప్లస్లన్నీ ముందు కలిపిద్దాం. ప్లస్లో ఉన్న 1ల స్థానంలో కలిపిద్దాం. 8 4 12 ప్లస్ 4 16 ఇక్కడ 8 4 12 16లో 12 పోతే ఎంత? 16లో 12 పోతే 4 అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో మన ఆన్సర్ చూద్దాం. 1ల స్థానం అయిపోయింది. ఇప్పుడు 10ల స్థానం 7 6 13 13 7 20 ఇక్కడ 2 1 3 20లో 3 తీస్తే 17 అంటే 10ల స్థానంలో 7 ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. ఇంక మిగతా చేయవలసింది మనకి. ఇది మనకి ప్రాసెస్ చూడండి. కావాలంటే 674 ఆన్సర్. అది ఇంత లెక్క చేయవలసింది. జస్ట్ ఏంటంటే మనం 1ల స్థానం 10ల స్థానం చూసుకుంటే చాలు, ఇంకేది అవసరం లేదన్నమాట. మామూలుగా ఏ విధంగా చేయాలంటే 778 ప్లస్ 64 ప్లస్ 174 ఇవన్నీ కలిపితే మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ మైనస్లో ఉన్న విలువ ఏంటి? 214 128 ఆ మైనస్లో ఉన్న విలువ కలిపితే ఇది వస్తుంది. ఇప్పుడు ఈ ప్లస్లో ఉన్న విలువను ఈ మైనస్లో కలిపిన విలువను తీస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇలాంటి లెక్కలు చేసే ముందు మనం పాయింట్ తర్వాత మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయో లెక్క పెట్టాలి.
పాయింట్ తర్వాత 1 2 3 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ 1 1 3 ఉన్నాయి. కనుక ఇచ్చిన లెక్కలో 3 స్థానాలు, కానీ ఇచ్చిన ఆన్సర్లో ఒక దానికి మటుకు 3 స్థానాలు. అక్కడ మనం 0 పెట్టుకోవాలి, 2 0 పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. 1 స్థానంలో పాయింట్ తర్వాత 1 స్థానంలో ఉన్నది మాత్రమే లెక్క పెడుతున్నాం. చూడండి 1 7 8, 8లో 8 పోతే 0, అంటే ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. అయితే 4 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఇప్పుడు పదుల స్థానం చూద్దాం. 4 1 5, 5లో 1 పోతే 4, కనుక 4 1 5, 5లో 1 పోతే 4. ఓకే, అది 7 అనుకుంటా. 4 7 11, 11లో 1 పోతే 10, కనుక ఆప్షన్ 4. 17 0. ఆప్షన్స్ తప్పు రాశారు. సో 17 4 4 0, ఇది 4 మాట. 17 4 4 0. చూసారా, మనకి 2 4 అందు ముందే మనకు 4 వచ్చింది, కనుక ఆ విధంగా చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. లేదంటే నార్మల్ పద్ధతిలో ఏంటంటే 2 ఏవైతే పాజిటివ్ సంఖ్యలు ఉంటాయో ఆ పాజిటివ్ సంఖ్యలు ముందు కలిపేస్తాం, తర్వాత నెగిటివ్ సంఖ్యను తీసేస్తాం అన్నమాట. ఈ 2 కూడా ధనాత్మక సంఖ్యలు, ఆ 2 కలిపేస్తాము. దీంట్లో మనకి రుణాత్మక సంఖ్యను తీసేస్తాం. ఇలా చేసినా సరే వస్తుంది, కానీ షార్ట్ కట్ చాలా ఈజీ. నెక్స్ట్, ఇప్పుడు ఈ లెక్క చేయాలంటే కొద్దిగా కష్టం. అలా కాకుండా చాలా ఈజీగా చేద్దాం. చూడండి, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్, ఇదంతా రూట్లోకి వచ్చేస్తుంది, 162 ఇంటూ 128. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే 128 ఉంది కదా, 128 9 అంటే వర్గ సంఖ్యలు ఏమున్నాయో చూడాలన్నమాట. 9 కానీ 16 కానీ 25 కానీ 36 కానీ 49 కానీ ఇలాంటి వర్గ సంఖ్యలు ఉన్నాయనుకోండి, మనకి ఈజీగా వస్తుంది అన్నమాట. లెక్క చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఆ విధంగా చూస్తే 122 మనం ఏం చేయలేము, కానీ 128ని 4తో రాయొచ్చు. 4 ఇంటూ 32, 4 ఇంటూ 32. 162ని మనం 4తో అవ్వదు, 5తో అవ్వదు, 6తో అవ్వదు. ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంది, చూద్దాం ఒక్కసారి. ఎస్, రైట్. దీన్ని కూడా మనం రెండు 81 రాయొచ్చు. 2 81 ఇంటూ మళ్ళీ ఈ 32ని 16 ఇంటూ 2 రాయొచ్చు. 16 ఇంటూ 2. మళ్ళీ క్లియర్గా చెప్తాను. దీన్ని 2 ఇంటూ 81, దీన్ని 4 ఇంటూ 2 ఇంటూ 16, 4 8 8 16ల 128. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 2 కనుక మనం ఒక 2 తీసుకోవాలి, స్క్వేర్ రూట్ ఉంది కనుక. నెక్స్ట్ 16 అంటే 4 ఇంటూ 4, 4 అంటే మళ్ళీ ఇంకో 2, 81 అంటే 9. ఇప్పుడు ఏమొచ్చింది మనకి 2 4 8, 8 2 16, 16 9 144. వెంటనే 144 పెట్టకూడదు, ఆన్సర్ 12 పెట్టాలి. అది ఎలా సార్ అంటే మనకి ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. అంటే ఎక్స్ ఎంత అవుద్ది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 144, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అని అర్థం ఆన్సర్ అన్నమాట. కనుక ఆన్సర్ 12. చూడండి ఇప్పుడు ఇదే లెక్క ఎంత పెద్ద చేస్తారో చూడండి. ఎక్స్ బై దాని 129 రాసాం 8 ఇంటూ 16, ఈ 129 రాసాం 2 ఇంటూ 81, తర్వాత మళ్ళీ 8ని 4 ఇంటూ 2 రాసాం, అలా ఉంచాం. ఇప్పుడు మనకేంటి 9 2 ఇంటూ రూట్ 2 రాయొచ్చు. దీని నుంచి 16 కదా, 16 అంటే ఏంటి, 16లో 4, 4లో 2, 4 8 ఇంటూ రూట్ 2.
ఈ అడ్డుగుణకారం చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 √2 ఇంటూ √2 72 144 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అని అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ బై 32 ఈజ్ ఈక్వల్ టు 54 అంటే 32 గుణిస్తుంది కానీ గడిచి వెళ్తే 32 భాగిస్తుంది కానీ గడిచి వెళ్తే గుణిస్తుంది అన్నమాట. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ 54. 32ని 2^5 అని రాస్తాం. 54ని 3 మూల 9 9 ఆరుల 54 3 మూల 9 9 ఆరుల 54 అంటే 3 క్యూబ్ ఇంటూ 2 3 క్యూబ్ అంటే 27 27 54 ఇక్కడ 2 ఇక్కడ 2^5 అంటే దాన్ని ఏం రాయొచ్చు 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ రాయొచ్చు. మళ్ళీ దీన్ని 3 క్యూబ్ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్యూబ్ ఇక్కడ క్యూబ్ ఇక్కడ క్యూబ్ ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్. ఇంకే మిగిలింది ఏంటి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 2 2 జా 4 4 3 జా 12 ఆన్సర్ 12. అంత ఈజీగా చేయొచ్చు. వీళ్ళు చూడండి వీళ్ళు ఏం చేశారంటే మనకి లాంగ్ ప్రాసెస్లో 54 ఇంటూ 32 అంత గుణించారు 17 28 17 28 క్యూబ్ రూట్ కట్టారు. క్యూబ్ రూట్ కడితే మనకి దాని 12 ఇంటూ 12 ఇంటూ 12 కనుక 12 క్యూబ్ (1/3) 3 3 క్యాన్సిల్ 12 ఆన్సర్. మనకి క్యూబ్స్ వస్తే ఒకవేళ డైరెక్ట్గా క్యూబ్స్ వస్తే 17 28 అంటే 12 క్యూబ్ కనుక 17 28 12 అనేది ఆన్సర్ డైరెక్ట్గా పెట్టచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్స్ అన్నిటికీ ఉండవు, కొన్నిటికి ఉంటాయి, వాటికి మాత్రమే చెప్తాం. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు ఇచ్చింది ఇది ఎక్స్ విలువ కావాలి. 5^4 ఇంటూ 14 - 6 ఇంటూ 7 + 4x = 18² అయితే ఎక్స్ ఎంత? 5^4 1/2 రాయొచ్చు ఇంటూ 14 ఇంకా మనకి 6 ఏళ్ళ 42 బోడామాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. తర్వాత డివిజన్ ఇందులో లేదు కానీ డివిజన్ చేయలేదు. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి బోడామాస్ DMAS. తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. 6 ఏళ్ళ 42 + 4x = 324 ఎందుకంటే 18² 324. ఇక్కడ రెండు క్యాన్సిల్ అవుతాయి. 5² ఉంటుంది. 5² × 25 ఇంటూ 14 - 42 + 4x = 324. 25 14 సార్ మనకి 350. ఎలాగ సార్ ఇక్కడ 14 కాకుండా 12 ఉందనుకున్నాం. ఇక్కడ 14 కాకుండా 12 ఉందాము. 12 అనేది 4 ఏకంలో 3 సార్లు పోద్ది కనుక ఈ 3 వచ్చింది. నెక్స్ట్ మనం 14ని 12 అనుకున్నాం. ఇంకా 2 ఉంది కదా, 2 25 50 కనుక 350 - 42 + 4x = 324. 350లో 42 తీస్తే 308. అప్పుడు 308 అనేది ప్లస్ కనుక అటు వెళ్తే మైనస్ అవుతుంది. 324లో 300 పోతే 16. 4x = 16 అయితే x = 16/4 అంటే 4 అవుతుంది మన ఆన్సర్. ఆన్సర్ 4. x = 2 కదా, x = 4 ఆన్సర్. చూద్దాం ఒకసారి. ఆప్షన్ 3. నెక్స్ట్ 496/0.6 ఇంటూ 0.5 అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం డివిజన్ని ఇంటూ చేసుకోవాలంటే ఈ 0.6 అనేది మనకి 6/10 కదా, 10/6 రాసుకోవచ్చు అన్నమాట. ఇంటూ 10/6 దీన్ని 5/10 రాయొచ్చు. 10 క్యాన్సిల్ 6 1 6 6 8 48 16 6 ఏళ్ళ 12 పాయింట్ 16లో 12 పోతే 40 6 6 36 ఎందుకంటే పాయింట్ 1 తీసుకొని సరే. ఇంకేముంది పైన ఇంటూ 5 ఉంది. ఇంటూ 5 మల్టిప్లై చేస్తే 5 6 33 పాయింట్ 5 10 13 1 5 8 40 41 అంటే ఆన్సర్ 413 ఉందా? 413 ఫస్ట్ ఆప్షన్లో 413 ఉంది. చూడండి ఇంత ఈజీగా చేయొచ్చు అన్నమాట. కానీ సమ్ చూడండి 496 ఇంటూ 10/6 ఇంటూ 5/10 10 క్యాన్సిల్ 6తో డివైడ్ చేస్తే మనకి డివైడ్ చేసి 5తో గుణిస్తే ఇది వస్తుంది అన్నమాట. ఇవన్నీ డైరెక్ట్ స్టెప్స్ అన్నమాట.
నెక్స్ట్ మళ్ళీ సేమ్, ఇక్కడ ధన సంఖ్యలు కలపాలి, పాజిటివ్ నెంబర్స్ కలపాలి, నెగిటివ్ నెంబర్ తీయాలి. ఇక్కడ 1, ఇక్కడ 1, 1, 1, 2, 2లో 9 తీస్తే అంటే 12లో 9 తీస్తే అంత, 12లో 9 తీస్తే 3. ఎక్కడ ఉండాలి 3? 1ల స్థానంలో ఉండాలి. ఇక్కడ 0 లేవు అంటే ఈ ఆన్సర్ రాంగ్, ఈ ఆన్సర్ రాంగ్, ఈ ఆన్సర్ రాంగ్, ఇది రైట్. అంతే, ఇంకేం చేయవలసిన జస్ట్ చూడండి కావాలంటే. చూసారా 38.003. మీకు మళ్ళీ లాజిక్ చెప్తున్నాను. పాయింట్ తర్వాత కుడి అంటే కుడివైపు, పాయింట్ తర్వాత కుడివైపు ఉన్న మనకి కుడివైపు ఉన్న 1వ స్థానము సంఖ్యలో కలపాలి. 1 + 9, 1 + 1 2 -9, 2లో 9 తెలంగాణ పక్కన 1 తీసుకుంటే 12 అవుద్ది. 12లో 9 తీస్తే 3. ఈ 3 ఎక్కడ ఉండాలి? 1ల స్థానంలో, అంటే పాయింట్ తర్వాత 3 కుడి నుండి వెళ్ళేసరికి 3, ఆ 3వ స్థానంలో ఉండాలి. ఇక్కడ 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్లో ఇవ్వలేదు కనుక మనం 0 పెట్టుకున్నాం, ఎందుకంటే 3 స్థానాల్లో ఉండాలి కనుక ఆప్షన్లో ఉన్నది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది కనుక 3 అనేది అదే ఆన్సర్, ఇంకేమీ చేయవలసిన జస్ట్. లేదంటే మొత్తం అంతా కలుపుకుంటాం, దాని నుండి తీసుకుంటాం, అప్పుడు ఆన్సర్. కానీ టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ 9² అంటే 81 + 64 ఎంత? 145/25. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సంఖ్యను 25తో భాగించాలి అంటే 4తో గుణిస్తే సరిపోతుంది, గుర్తుంచుకోండి. షార్ట్కట్, 25తో భాగించాలంటే చాలా చాలా కష్టం, కానీ 4తో గుణించడం చాలా చాలా ఈజీ. 4 5 20, 2 4 4 16, 18, 1 4 1 4 5. మనకేంటి 25తో భాగిస్తున్నాం కనుక 2 స్థానాలతో పాయింట్ పెట్టుకోవాలి, అంటే ఆన్సర్ 5.8. దిస్ ఈస్ ద ఆన్సర్ 5.8. చూసా వస్తుంది, థర్డ్ ఆప్షన్. డైరెక్ట్గా సొల్యూషన్ ఇస్తాడు. నెక్స్ట్ 0.009 × 0.002. సింపుల్. పాయింట్ దాకా 3 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ దాకా 3 స్థానాలు ఉన్నాయి. 9,018 అంటే 6 స్థానాలు ఉండాలి, 18 ఉండాలి. అంటే 1 8 అనాలి, 18 అనకూడదు. కనుక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, రాంగ్. రెండో ఆప్షన్లో పాయింట్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి, రాంగ్. మూడో దాంట్లో పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి, రాంగ్. 4వ ఆప్షన్లో పాయింట్ తర్వాత 6 స్థానాలు ఉండాలన్నాను. 1 2 3 4 5 6 కనుక 6 స్థానాలు ఉన్నాయి కనుక ఆన్సర్ 4th ఆప్షన్ డైరెక్ట్గా. నెక్స్ట్ ఏదైనా లేకపోతే దాన్ని ఎక్స్ అనుకోవాలి. 159ని ఎక్స్ భాగిస్తుంది కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 159/159. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు, అంటే 10². 159 159 క్యాన్సిల్, అంటే 10² అంటే 100. 1/100. 1/100 అంటే అర్థం ఏంటి? 0.01. 0.01 ఎక్కడ ఉంది ఆన్సర్? 4th ఆప్షన్ ఉంది, 0.01. దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి 159/159, 2 సున్నాలు అంటే 15,900. 159 ఒకట్ల, 159 వందల కనుక 1/100 అంటే 0.01. నెక్స్ట్ 65/100 × 7 అంటే ఇప్పుడు 65/100 × 7. 5 20లు, 5 13లు. నెక్స్ట్ 13 7 91. 91/20. 91/20 అంటే మళ్ళీ 2తో భాగిస్తే మనకేమవుతుంది? ఇక్కడ 10 వస్తుంది, 2 4 8, 2 5 10, మళ్ళీ 5 అంటే 4.55. 4.55 అనేది ఫస్ట్ ఆప్షన్. సేమ్ మనం ఇది ఏది చేసాం అదే పద్ధతిలో చూడండి. 65/100 × 7. ఇక్కడ సింపుల్గా చేస్తాము, అంటే 0.65 × 7. 7 5 35, 3 7 6 42, 42 + 3 40. 7 5 35, 3 7 6 42 + 3 45, 4 వేసుకున్నాం. నెక్స్ట్
బోడమస్ రూల్ ప్రకారం మనకి ముందు బ్రాకెట్లోనూ చేయాలి. అంటే 40 ప్లస్ 6 ఇంటూ 0.04 6424 అంటే 0.24/8 40.24/8 8×5 అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మిగతా ఏదో రావచ్చు. 8×5 5 పాయింట్. సున్నా పెట్టుకుంటే అప్పుడు 24 వద్ది. ఎందుకంటే 2 అనేది 8 ఎక్కలో ఉన్నది కనుక 0 పెట్టుకుంటే 24 వద్ది. 8 మూల 24 అంటే 5.03. 5.03 నుండి 5 ఆప్షన్, 5th ఆప్షన్. ఇంకోటి 40 ప్లస్ 0.24 40.24 40.24/8 8×5 0 పెట్టుకుంటే 8 మూల 24. 5x ప్లస్ 215/3 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 60 దెన్ x ఈజ్ ఈక్వల్ టు. ఇలాంటి వాటి చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 అనేది అటు సైడ్ వెళ్తే అది 12x అవుద్ది. 12xలో 5x తీస్తే 7x, 60 అనేది అటు సైడ్ అయిపోద్ది. 215లో 60 తీస్తే 155. 215లో 60 తీస్తే దీన్ని 40 కలిపితే 255. ఇది నుంచి 100 255లో ఓకే. 7 2s 14 15 ఓకే. ఇక్కడ ఒకటి ఉంది ఎందుకంటే మనకి 12 కదా, ఇది 180 అవుద్ది. 215లో 180 తీస్తే 215లో 180 అంటే దీన్ని 20 కలిపితే 200 అవుతుంది. దీన్ని 20 కలిపితే 235 అవుద్ది అంటే 35. 7 1 75. 5 ఈజ్ ద ఆన్సర్. 5 ఈజ్ ద ఆన్సర్. 5 ఎక్కడ ఉంది ఆప్షన్లో? థర్డ్ ఆప్షన్ కనుక ఆప్షన్ థర్డ్. ఎస్. If 64 into 27 into 25 is equal to 2 power a into 3 power b into 5 power c, then a plus b plus c ఎంత? ఏముంది మనం ఇప్పుడు ఇచ్చింది 2 పవర్లోను 3 పవర్లోను 5 పవర్లోను రాయాలి. 64 అంటే 2 4 4 8 8 16 16 32 32 64 అంటే 2 power 6. ఇది 3 క్యూబ్, ఇది 5 స్క్వేర్. అంటే ఏ వాల్యూ 6, బి వాల్యూ 3, సి వాల్యూ 2 అంటే 6 + 3 9 9 + 2 11. 11 is the answer. చూసారా 64 2 power 6 27 3 క్యూబ్ 25 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 power a into 3 power b into 5 power c. a ఈజ్ ఈక్వల్ 6, b ఈజ్ ఈక్వల్ 3, c ఈజ్ ఈక్వల్ 2. అన్నీ కలిపితే మనకి ఎంత అవుతుంది? 11 అవుతుంది. 4789కి ఎంత కలిపితే 6500 అవుతుందని అడుగుతున్నాడు. 9కి ఎంత కలిపితే మనకి 0 అవుతుంది? 1. 9 + 1 10 అంటే ఒకటి స్థానంలో ఒకటి ఉండాలి. అన్నిట్లో ఒకటి ఉంది. 10 అయిపోయింది. ఎప్పుడైతే 10 అయిందో పక్కన మళ్ళీ 9 అవుద్ది. మళ్ళీ ఒకటి కలిపితే 10 అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ 5th ఆప్షన్ కూడా రాంగ్. ఎందుకంటే 2000 4000 కలిపితే 6000 అయిపోతుంది. 700 700 కనుక మనకి సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ మనం చూసుకోవాలన్నమాట. ఓకే చేద్దాం. 9 ప్లస్ మళ్ళీ ఇక్కడ 1 అవుతుంది, 8 అవుతుంది. మనకి 5 రావాలి. 8 + 7 అన్నమాట. 7 అయితే మనకి థర్డ్ ఆప్షన్. ఎందుకంటే మిగతా చేయాల్సింది. ఎందుకంటే 7 ఎప్పుడైతే వచ్చిందో 7 1 1 ఆప్షన్లో 7 1 1 ఇక్కడ ఉంది. ఇది రాంగ్. ఎందుకంటే 2000 4000 అక్కడ 6000 అవుతుంది కనుక అది రాంగ్. ఆ విధంగా లాజికల్గా బేగా ఫాస్ట్గా చేయాలన్నమాట. అప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది అన్నమాట. లేదంటే సెలెక్ట్ అవుతాం. ఈ ప్రాసెస్ ప్రకారం చేయడం అవసరం లేదు. ఇక్కడ చూడండి 5 5లు 4 5లు 3 5లు ఉన్నాయి. సేమ్ ఇందాలు 9లు చేసాం కదా అదే లెక్క అలాంటిదే. 5 మూల 15 కనుక 5 1. మళ్ళీ 5 మూల 15 1 అంటే 16 మళ్ళీ 1. మళ్ళీ 5 మూల 15 ఉంటే 16 1. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంక ఇప్పుడు 2 5 2 10 + 1 11 ఇంకొకటి ఉంటుంది 6 6 1 6 6 5 సెకండ్ ఆప్షన్. చెప్పిన 6 1 6 6 5.
14 - 9 క్యూబ్ అడిగాడు. అంటే a - b హోల్ క్యూబ్ చేయకూడదు. ఇక్కడ మనకి ఫార్ములా వచ్చాను a - b హోల్ క్యూబ్ చేయకూడదు. 14లో 9 తీస్తే ఎంత 5. 5 క్యూబ్ అంటే 125 ఇస్ ద ఆన్సర్. అది 4th ఆప్షన్. నెక్స్ట్ √36 + √x = 14. అంటే √36 అంటే ఎంత 6 కనుక √x = 6 అటు సైడ్ పంపిద్దాం. 14లో 6 తీస్తే 8. స్క్వేర్ అటు సైడ్ వెళ్తే రూట్ అటు వెళ్తే స్క్వేర్ అవుద్ది. 8 స్క్వేర్ అంటే 64. 64 ఇస్ ద ఆన్సర్. ఇంతలా చేయవలసిన లేదు. నాలుగు 3 2 1 5 6 7 8 ఎంతలో ఇది తీస్తే మనకి ఆన్సర్ ఇది వస్తుంది అన్నాడు. అంటే సింపుల్గా ఇది తీసేస్తే తెలియదు. 8లో 1 తీస్తే 7, 7లో 2 తీస్తే 5, 6లో 3 తీస్తే 3, 5లో 4 తీస్తే 1 అంటే 13 57 ఆన్సర్. పదమూడు 57 ఎంఐ రాలేదు. సారీ 1357 రాయలేదు నేను. సో 1357 అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటి చాలా చాలా ఈజీ. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ సింబల్ ఉంటే లెక్కలు చాలా చాలా ఈజీ చేయొచ్చు. ఎప్పుడైనా పర్సంటేజ్ సింబల్ ఉంటే మీరు ఏం చేస్తారంటే 2 సున్నాలు అంటే 2 సున్నాలు కొట్టండి, 1 సున్నా అంటే 1 సున్నా కొట్టేసి బై 10 వేయండి. మళ్ళీ లాజిక్ చెప్తున్నాను. ఇక్కడ 900 అనుకోండి, 2 సున్నాలు కొడిసి 15 9 135 ఆన్సర్ అవుతుంది. మరి 1 సున్నా ఉంది కనుక 1 సున్నా కొట్టి ఇంకోటి కింద 10 వేయాలి, ఎందుకంటే 1 సున్నా లేదు కనుక. 5 2 5 3 45 27/2 27లో సగం 13.5 4th ఆప్షన్. మీకు అంతా వస్తుంది, ఎంతలా చేయవలసింది అనమాట. నెక్స్ట్ ఇంత చెప్పుకున్నాం కదా, సేమ్ ఇది కూడా అంతే. పాయింట్ తర్వాత మనకి 1 ఇక్కడ ఉంది, అక్కడ నుంచి 4 స్థానం అంటే పాయింట్ తర్వాత ఇక్కడ 4 ఇక్కడ 1 మొత్తం 5 స్థానాలు ఉన్నాయి. అంటే మనకి ఆన్సర్లో పాయింట్ తర్వాత 5 స్థానాలు రావాలి. 5 స్థానాలు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్లో ఎన్ని ఉన్నాయి? 3 స్థానాలు ఉన్నాయి. ఇంకో 2 సున్నాలు పెట్టుకుందాం. సెకండ్ ఆప్షన్లో 2 స్థానాలు ఉన్నాయి, అంటే ఇంకో 3 స్థానాలు పెట్టుకోవాలి. థర్డ్ ఆప్షన్లో 5 ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్లో 4 ఉన్నాయి, ఇంకో సున్నా పెట్టుకోవాలి. ఫిఫ్త్ ఆప్షన్లో కూడా 3 ఉన్నాయి, ఇంకో సున్నా పెట్టుకోవాలి. కనుక 5 8 40 అంటే మనకి 0.0040 రావాలి. 0.0040 మనకి రావాలి. ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ సేమ్ ఆన్సర్ అయితే ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ అవుతుందన్నమాట. ఎస్ 0.004. హాఫ్ అంటే ఇంటూ 7 4 28 7 2 14 42 4 4 8 4 16 168 అనేది ఆన్సర్. 168 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 2లో 1 పోతే ఇక్కడ ఇంకో స్థానం లేదు కనుక 0 పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? 0. 0లో 1 పోతే తీయలేం కనుక పెద్దలో 1 తీస్తే 9. 1 ఉండదు. 1లో 1 పోతే 0. 1లో 0 పోతే 1. 5లో 4 తీస్తే 1 4 అంటే 4.1104 4.1109 థర్డ్ ఆప్షన్. ఇది చాలా చాలా ఈజీ. జనరల్గా 8 8 64 8 అంటారు. 8 8 ఆప్షన్ లేదు, ఎక్కగా ఒకళ్ళు ఉంటే అది పెట్టేస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మధ్యలో 0 వస్తుంది. 8 64 నెక్స్ట్ 6 అనేది 8 అకౌంట్ లేదు కనుక 0 పెట్టుకుంటే అప్పుడు 64 అవుతుంది. మళ్ళీ 8 64 సెకండ్ ఆప్షన్. నాలుగులో 0 పోతుంది. ఇక్కడ చూడండి 23,100 ఇక్కడ 7,894 కనుక మనం ఇప్పుడు ఏంటంటే దీనికి ఎంత కలిపితే అంత వస్తుందో అడుగుతున్నాడు. సింపుల్గా ఈ 23,100లో నుండి ఈ 7,894 తీస్తే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. 7,894
10లో 4 తీస్తే 6, 10లో 4 తీస్తుంటే 6. నెక్స్ట్ 9లో 9 పోతే 0, 10లో 8 పోతే 2, అంటే మన ఆన్సర్ 206 అనేవి 2 ఉన్నాయి కనుక 4th ఆప్షన్. ఎందుకంటే 25,000 అనేది చాలా ఎక్కువైపోతుంది. 15,206. మళ్ళీ సేమ్ ఎలా ఉండదు వచ్చింది. అక్కడ 1 3, 2 3, 3 3, 4 3, 5 3 15, 1 4 3 12, 1 13. నెక్స్ట్ 3 3 1 2 3 4 కనుక 4 3 12, 1 3 3 9 ప్లస్ 1 10, 1 2 3 9 ప్లస్ 1 10, 1 4, 4,002 ఆన్సర్. ఓకే 3 3 6 వస్తుంది కనుక ఇది తప్పు. చూద్దాం. 3 4 12, 1 3 3 9 ప్లస్ 1 10, 1 3 3 6 ప్లస్ 1 7, 3. మనం 3 3 గుణించామాట. 13లో 9 తీసి ఇందాలో అనుకున్నాం కదా. 13లో 9 తీస్తే ఎంత 4, 4 క్యూబ్ అంటే 64. ఆన్సర్ 64. 5th ఆప్షన్. రూట్ 25 అంటే 5. రూట్ x = 7 కనుక x = 49. ఎందుకంటే 7 స్క్వేర్. రూట్ అనేది అటు వెళ్తే స్క్వేర్ అవుతుంది 49. నెక్స్ట్ 4లో 4 పోతే 0, 5లో 3 పోతే 2, 6లో 2 పోతే 4, 7లో 1 పోతే 6, 6 4 2 0. సెకండ్ ఆప్షన్. ఇందా చెప్పాను కదా చూడండి. పర్సంటేజ్ వస్తే మనకి 2 0 క్యాన్సిల్ చేయాలి. ఇంకేం మిగిలింది 8 2 మిగిలింది. ఇంటూ చేయండి. 8 2 16. ఆన్సర్ 16. సింపుల్గా చేయొచ్చు. ఇంత పెద్ద లెక్క చేయవలసిన లేదు. పాయింట్ 2 స్థానాలు ఉన్నాయి. పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి. మొత్తం 5 స్థానాలు వస్తాయి. అంటే 7 8 72 కనుక 5 స్థానాలు 72. సెకండ్ ఆప్షన్. 6 1లో 6, 6 12, 6 1 121. 9లో తీయాలి. 9.0000 6.4321 9 7 6 5 2 2.5679. 4th ఆప్షన్. కింద 4 జీరోలోనే కనుక 4 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. 0.0064. ఫస్ట్ ఆప్షన్. ఆల్రెడీ పాయింట్ ఉంది, కిందన 1 ఉంది కనుక ఇంకొక 2 స్థానాల ముందుకు పాయింట్ వెళ్తుందన్నమాట. 0.0032. థర్డ్ ఆప్షన్. తప్పించారు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇంక్రీజ్ 5/40%. ఇంక్రీజ్ 5/40%. అంటే 5కి 40% కలపాలన్నమాట. 5 × 4/10. 40% అంటే 4/10. 5 1 5 2, 2 1 2 2, 5 + 2 = 7. 5,004/139 - 6. 9 ఎకరం 4 వస్తుందా చూడాలి. 6. ఆప్షన్స్ చూద్దాం.
9 6 54 ముందే అనుకున్నాం కదా మనం. అంటే 9 6 54 అంటే అంటే ఇంకా లాజికల్గా చేద్దాం, మొత్తం అంతా అవసరం లేదు. లాజికల్గా చేస్తే 9 6 54 కనుక 6 వస్తుంది, మైనస్ ఇక్కడ 6. ఇక్కడ ఏదైనా సంఖ్య ఉండొచ్చు, మనకు అనవసరం. 6 - 6 ఎంత? 0. ఆప్షన్లో 0 ఉన్నది ఏంటి? 4th ఆప్షన్. కనుక ఈ విధంగా లాజికల్గా చేయాలి. అయితే ఇక్కడ నన్ను అక్కడ ఉంది, కొద్దిగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు పెట్టింది రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అనే డౌట్ కూడా రావచ్చు మీకు, అవునా కదా? కనుక ఈ 139ని ఇంటూ ఏం చేయాలి మనం? 30తో చేయాలి. 36తో ఒకసారి గుణించాలి. 36తో గుణిస్తే మనకి ఇది రావాలి. ఇది వస్తే రైట్ ఆన్సర్. నెక్స్ట్ 0 0 క్యాన్సల్, 5 2s 10, 5 5s అంటే 7525 ఇస్ ద ఆన్సర్, సెకండ్ ఆన్సర్. ఇది 9 మాట. కనుక అప్పుడు ఏమవుతుంది? 3 అవుతుంది. 9 10లో 3 తీస్తే 16 అవుతుంది. ఇది 16 అంటే 4 అన్నమాట. ఇదంతా 4 అవుతుంది. 21 - 4 ఎంత? 25. ఇదంతా 25 అవుతుంది, అంటే 5. 41లో 5 తీస్తే 36, అంటే √36 అంటే 6 ఆన్సర్, 4th ఆప్షన్. చూడండి, √9 అంటే 3 అయింది. 19లో 3 తీస్తే 16 అయింది. √16 అంటే 4 అయింది. 21 + 4 25 అయింది. మళ్ళీ √25 అంటే 5 అయింది. 41లో 5 తీస్తే 26, 36 అంటే √36 అంటే 6. మళ్ళీ వచ్చింది. చెప్పాను కదా, ఇది 2 zeros ఉంటే మనకి 2 zeros క్యాన్సిల్ చేసి 1 0 అంటే మనకు 0 0 క్యాన్సిల్ చేసి బై 10 వేయాలి. కిందన ఇక్కడ కూడా 10 వేయాలి. అయితే రెండిట్లో కూడా మనకి 45 ఉంది కనుక 5 2s 5 9s, 5 2s 5 9s, 2 1s 2 14s, 2 1s 2 14s, 14 × 9 14 × 9 అంటే 14 × 18. 18 14 262, 252. 18 14 252, 14 18 కనుక 22 32, 252 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3 మొత్తం 5 స్థానాలు, 5 స్థానాలు 7 3 21 అంటే 4th ఆప్షన్. చూడండి, ఇక్కడ 1 స్థానం, 3 స్థానాలు, 4 స్థానాలు, 5 స్థానాలు అంటే 2 స్థానాలను లేవు. 7 7 7 7 4 28. నెక్స్ట్ 0 0 0 0. నెక్స్ట్ 0 7 7. నెక్స్ట్ 7. నెక్స్ట్ 7. 77,708. ఇది 0 2 కాదు. ఎంత మనం మల్టిప్లై చేస్తే ఇది తప్పు, అసలు తప్పైనా ఎస్ ఇది ఎక్స్ అనుకుంటున్నాం కనుక అప్పుడు ఏంటి 170/425. 5 ఎక్కంతో క్యాన్సిల్ అయిపోతుంది. 5 8 5 5 5 3 15 5 4 17 2 17 5 2/5 ఆన్సర్, సెకండ్ ఆన్సర్. ఇది దీంట్లో ఎంత తీస్తే మనకి ఇది వస్తుందంటే సపరేట్ దీనికి యాడ్ చేస్తే సరిపోద్ది. 6 5 11 1 7 4 11 12 1 3 9 12 13 1 1 2 3 + 1 4 1 6 5 5 4 3 2 1 రైట్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ కాదు 4th ఆప్షన్. 4 1 2 3 4 4 4 16 1 4 3 12 1 13 1 4 8 + 1 9 1 4 + 5
లక్ష చేద్దాం. 4 4 16 1 4 3 12 ప్లస్ 1 13 1 4 8 ప్లస్ 1 9 అంతే 4. ఇంక మళ్ళీ 5 ఉండదు కదా. 4 9 3 6 4 9 3 6 ఫిఫ్త్ ఆప్షన్. 45 దేంతో గుణిస్తే 20 25 45 45ల 20 25 కనుక థర్డ్ ఆప్షన్. స్క్వేర్స్ బాగా వస్తే ఇది ఈజీగా చేయొచ్చు. 125ని 50తో గుణించాలి. 0 0 క్యాన్సిల్, 2 6ల 2 25ల అంతే 6/25 ఆన్సర్. 6/25 అంటే మనం చెప్పాను కదా, బాగా దేనైనా సరే 25తో భాగిస్తే 100తో గుణించాలి. 4తో 4 24 అంటే 0.24 25 25లో 10 పోతే 25లో 10 పోతే 15 x 15. డెబ్బైని దేంతో భాగిస్తే మనకి ఇది వస్తుంది చూడాలి. 70ని దేంతో భాగించాలి, మనకి 3 సున్నాలు ఉన్నాయి అంటే 3 సున్నాలు అంటే 0.001 దీంతో భాగిస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. బోడమస్ రూలు 6 ఆఫ్లో 3 అంటే 78. 78ని 6తో భాగించాలి. 6 1 6 3 18 13 అనేది ఆన్సర్. ఫిఫ్త్ ఆన్సర్. దీని నుండి ఇది ఎంత తీస్తే మనకి 11,000 వస్తుంది అన్నాడు. 0 3లో 3 పోతే 0, 4లో 4 పోతే 0, 430. 430 అనేది మనకి 2 ఆప్షన్ ఉంది కనుక 64 అనేది అవ్వచ్చు, 54 కాదు. ఫోర్త్ ఆప్షన్, సారీ థర్డ్ ఆప్షన్ అంటే 5 4. ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 4 8 4 16 1680. అరవై 4 దీన్ని సింపుల్గా ఇంకా చేయొచ్చు. 4 కదా, కింద 4 ఉంది కదా, 8 అంటే 8 కదా, 4 2 కదా, 8 2 16 ప్లస్ 4 15 అంటే 31 ఆన్సర్. చెప్పానా? 1 5 5 అంటే 4 స్థానాల తర్వాత 5 ఉండాలి అంటే 3 0 5 3 0 5 3 0 5 ఫోర్త్ ఆప్షన్. బోడమస్ రూల్ ప్రకారం ముందు దిందు గుణించాలి, తర్వాత 8 కలపాలి. 5 6 30 5 4 20 20 38 20 38 అంటే 20 38 సెకండ్ ఆప్షన్. 250 ఇంటూ 2 అంటే 500 506 506 0 506 0 సెకండ్ ఆప్షన్. 98కి ఎంత కలిపితే 220 అవుతుంది, 2 కలిపితే ముందు 100 అవుద్ది, ఇంకా 120 122. ఎస్, పాయింట్ క్యాన్సిల్ అయితే 720/48 720/48. పాయింట్ క్యాన్సిల్ అయితే మనకి ముందు 48 ఇంటూ 100 ఇంటూ 10 క్యాన్సిల్ 16 72 4 12 4 1 4 4 18 6 6 3 3/2 అంటే 1.5 ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్. 7కి ఇవ్వండి 7కి ఇవ్వండి 343 7 1 7 7 3 21 7 5 35 35 5 150ని 25 150 25 175 సెకండ్ ఆప్షన్. బై 100 4 5 4 8 8 5 40 ఆన్సర్. రూట్ ఓవర్ 196 అంటే 14 స్క్వేర్ అన్నమాట. అందుకు 8 1 8 8 2 16 8 1 8 54 8 6 48 54 44 8 1 8 అంటే 8లో 13లో 8 తీస్తే 55 54 8 6 48
54 48 పోతే 6 8 64 కనుక 128 ఆన్సర్. 35 దేంతో గుణిస్తే 35 35లో 12 25 కనుక ఆన్సర్ 35. స్క్వేర్ బాగా చేయాలి. 0 0 క్యాన్సిల్, 2 6లో 2 25లో ఇందాలు చేసాం. 0.24 వస్తుంది ఆన్సర్. ఆప్షన్లో ఇక ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 25 - 10 అంటే 25 - 10 అంటే 15. ఇది కూడా చేసాం ద్వారా. ఇది కూడా చేసాం 0.001. 3 అన్నీ మళ్ళీ చేసి వస్తాం. 75 + 3 78లో 78ని 6తో భాగిస్తే 13. ఇదంతా చేసినవే మళ్ళీ వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి. నాలుగు 46 1680. ఇది కూడా చేసాం 31. ఒకటి 2 3 4 ఇవన్నీ యాడ్ చేయడం చెప్పాను కదా. ఇది కూడా మీకు 25 25 625 ఫిఫ్త్ ఆప్షన్. 0.075 ఫోర్త్ ఆప్షన్. 2x = 4x = 2. x = 2. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన మ్యాథమెటిక్స్ వీడియోస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వస్తున్నాయి కనుక నో డిస్కషన్స్. మళ్ళీ ఒకసారి మీరు వీడియో రివైజ్ చేసుకుంటే మీకు మొత్తం ఆన్సర్స్ అనేది దొరుకుతాయి కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.